హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లాగ్స్. సో మరి సంక్రాంతి వస్తుంది కదండీ! సంక్రాంతి వస్తేనే మనము కొత్త చీరలవి తెచ్చుకుంటాం కదా! సో మరి ఈసారి సంక్రాంతికైతే అండి నేను ఒక శారీకి ఒక మంచి డిజైనర్ బ్లౌజ్ స్టిచ్ చేయాలని అనుకున్నాను. ఇక బ్లౌజ్ చూసారంటే ఈ విధంగా ఉందండి. సో బ్లౌజ్ మొత్తము చిన్న చిన్న బుటాస్‌తో వచ్చేసింది. ఇక లెంగ్త్ వైస్‌గా అయితే అండి ఒక బార్డర్ కూడా వచ్చింది. ఈసారి బార్డర్ అనేది మనకి శారీ లెంగ్త్ వైస్ ఉండే చోట బార్డర్ అనేది ఇచ్చారండి. సో అందుకే మనం ఏం చేయాలంటే ముందుగా ఆ బార్డర్‌ని తీసి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో మరి ఈసారి కాస్త వెరైటీగా నేను నెట్ ఏసి ఒక డిజైనర్ బ్లౌజ్ కుడదామని అనుకున్నాను. సో మరి ఒక్కసారి వీడియో మొత్తం చూసారంటే మీరు కూడా ఒక చక్కటి డిజైన్ అనేది నేర్చుకోవచ్చు. ముందుగా అయితే అండి నేను ఫ్యాబ్రిక్ తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని లైనింగ్ పెట్టేసి కట్ చేసి పెట్టుకుంటున్నాను. సో మరి కట్ చేసా మీకు మెజర్మెంట్స్ అనేది చూపిస్తానండి. సో ముందుగా అయితే మనం ఒకసారి చూసేద్దాం. సో ఇక్కడ టోటల్ లెంగ్త్ అయితే అండి 14.5 ఇంచెస్ తీసుకున్నాను. ఇక రెడీ అయ్యాక మనకి 13 ఇంచెస్‌కి వచ్చేస్తుంది. ఇప్పుడు మనము షోల్డర్ అయితే అండి 7 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాము. ఇక్కడైతే నేను నెట్ వేస్తున్నా అని చెప్పా కదండీ! అందుకే ఫుల్ షోల్డర్ లెంగ్త్ అనేది మనం తీసుకోవాలి. ఇక ఆర్మ్ హోల్ కూడా అండి 7 ఇంచెస్ తీసుకోవాలి. ఇక 7 ఇంచెస్‌లో పైనుంచి క్రాస్ అనేది తీసుకోవాలి ఒక 0.5 ఇంచ్. అందుకే ఆర్మ్ హోల్ అనేది 6.5 ఇంచెస్‌కి తగ్గిపోతుంది. సో అర్థమైంది కదండీ నేను చెప్పింది. పైన క్రాస్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఇది బోట్ నెక్ స్టైల్‌లో మనకి బ్యాక్ సైడ్ వస్తుంది కాబట్టి ఈ బ్లౌజ్ అండి బ్యాక్ సైడ్ ఏమో బోట్ నెక్ విత్ నెట్ డిజైన్‌తో వస్తుంది. ఇక ఫ్రంట్ ఏమో డీప్ నెక్ అనేది వస్తుంది. ఇక వేస్ట్ అనేది 7.5 ఉందండి. ఒక 1 ఇంచ్ అనేది డాట్ కోసం తీసుకొని 2 ఇంచెస్ మార్జిన్ తీసుకుంటున్నాము. చెస్ట్ అనేది 34 చెస్ట్ అండి ఇది. మార్జిన్ కూడా తీసుకున్నా. పక్కన మీకు మెజర్మెంట్స్ అన్నీ మెన్షన్ చేశాను. మీకు చాలా చక్కగా క్లియర్‌గా అర్థం అవ్వాలని చెప్పి నేను అన్నీ నీట్‌గా ఇక్కడ రాసి పెట్టానండి. చూస్తున్నారు కదా! మొత్తం మెజర్మెంట్స్. ఇక్కడ నెక్ అయితే అండి నేను 10.5 ఇంచెస్‌కి ఈ విధంగా బాక్స్ షేప్‌లో నేను మార్క్ చేసుకున్నాను. ఇక నెక్ విడ్త్ అయితే అండి 4 ఇంచెస్ అనేది తీసుకున్నాను. ఏంటి ఇంత వెడల్పుగా తీసుకుంటున్నానని అనుకుంటున్నారు కదా! 4 ఇంచెస్ అయితే తీసుకోవాలండి. ఎందుకంటే మనం ఎలాగో నెట్ ఏస్తున్నాం కాబట్టి మనకి జారడం అలాంటివి ఏమీ ఇక్కడ జరగదు. ఇక్కడ నేను స్టార్ షేప్‌లో పెట్టాలని అనుకుంటున్నాను. కాస్త ఫుల్లుగా కింద స్టార్ షేప్ రాకుండా కింద మళ్ళీ మనకి స్ట్రెయిట్‌గా కొంచెము ఒక 1 ఇంచ్ అయితే కింద డిజైన్ అనేది వస్తుంది. మొత్తానికైతే అండి పైనుంచి స్ట్రెయిట్ వచ్చి మళ్ళీ క్రాస్ వచ్చి మళ్ళీ స్ట్రెయిట్ అయితే వస్తుంది. ఆర్మ్ హోల్ షేప్ అనేది ఒక 1 ఇంచ్ దగ్గర తీసుకొని మనం షేప్ అనేది ఇచ్చుకోవాలి. సో అర్థమైంది కదండీ! మెజర్మెంట్స్ మొత్తం మీకు అక్కడ మెన్షన్ చేశాను కదా! ఇప్పుడు మనము అటుపక్క డిజైన్ ఇటుపక్కకు కూడా మార్కింగ్ అనేది చేసుకొని ఈ విధంగా లైనింగ్ పీస్ అయితే రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఇన్విజిబుల్ పైపింగ్ వేయాలని నేను ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నానండి. నార్మల్ పైపింగ్ లేకపోతే మీరు ముందే కట్ చేసుకోవచ్చు. నేను శారీలో ఉంచి శారీ కలర్ అయితే లైట్ పర్పుల్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ కలర్ అయితే ఉంది. సో, దాన్ని నేను తీసి కట్ చేసుకున్నాను. ఇక్కడైతే అండి శారీలోంచి నేను స్ట్రెయిట్ పీస్ అనేది కట్ చేసుకున్నాను. ఎలాగో మనకి నెక్ అనేది ఇక్కడ డైమండ్ షేప్ లాగా వస్తుంది కదండీ! మొత్తం స్ట్రెయిటే కదా! సో, అందుకే మనకి స్ట్రెయిట్ పీస్ అయితే సరిపోతుందండి. సో, ముందుగా నేను శారీలోంచి కట్ చేసి దాంట్లో థ్రెడ్ పైపింగ్ ఏసి కుట్టి రెడీగా పెట్టుకున్నాను. అది తీసుకొని నేను ఇక్కడ లైనింగ్ 2 లైన్స్ అనేది గీసాను కదండీ! ఫస్ట్ లైన్ ఏమో మార్జిను. ఇక రెండో లైన్ మీద పెట్టేసి మనము ఎగ్జాక్ట్‌గా ఆ లైన్ ఏ విధంగా ఉందో అదే ప్రకారంగా మనము ఈ పైపింగ్ అంతా ఈ విధంగా కుట్టుకోవాలి. చూస్తున్నారు కదండీ! షేప్ అనేది మీకు అర్థమవుతుంది కదా! ఇలా క్రాస్‌గా వచ్చి కింద ఒక 2 ఇంచెస్ మళ్ళీ స్ట్రెయిట్ అనేది వస్తుంది. అది ఎందుకనేది కూడా మీకు తర్వాత చెప్తానండి. సో, ఈ విధంగా లైనింగ్ మీదయితే పైపింగ్ పెట్టేసి కుట్టేసాను కదా! సేమ్ ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని, మెయిన్ ఫ్యాబ్రిక్ ఒరిజినల్ పీస్ మీద ఈ లైనింగ్ అనేది రాంగ్ పీస్ అటువైపుకి తిప్పేసి, ఈ విధంగా నీట్‌గా పెట్టుకొని, బిగినర్స్ అయితే అండి పినప్ చేసుకోండి. సైడ్‌కంతా జరిగిపోకుండా పినప్ చేసుకొని, ఎగ్జాక్ట్‌గా ముందు స్టిచ్ ఏ విధంగా ఉందో, ఆ స్టిచ్ మీదే మనము స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇంక స్టిచ్ అంతా వేశాక మనము కట్ చేసుకోనండి. మార్జిన్ ఒక 0.5 ఇంచెస్ ఉంచుకొని, చుట్టూరు కట్స్ అనేవి పెట్టుకొని, ఈ కార్నర్స్‌లో బాగా కట్స్ అనేవి పర్ఫెక్ట్‌గా పెట్టుకోవాలండి. అప్పుడే మనకి తిప్పినప్పుడు ఆ షేప్ అనేది ఎగ్జాక్ట్‌గా వచ్చేస్తుంది. సో, మరి చాలా థింక్ చేసి నేను ఈ డిజైనర్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేశానండి. కాస్త వెరైటీగా నెట్ వేసి, ఇక నెట్‌లోనే ఇంకొంచెం డిజైనర్‌గా ఉండాలని చెప్పి నేను కాస్త డిజైన్ అయితే పెట్టేశాను సంక్రాంతి కోసము. సో, మీకు కూడా చివర్లో చూసారంటే నచ్చుతుందని అనుకుంటున్నాను. సో, మొత్తం ఈ విధంగా రివర్స్ అయితే చేసేసుకోవాలండి. మీరు కూడా ట్రై చేయండి. చాలా సులువుగా ఉంటుంది. ప్లస్ చాలా స్టైలిష్‌గా కూడా ఉంటుంది.
సో, ఈ విధంగా నెక్ అనేది రెడీ అయిపోయింది కదా! మొత్తం ప్రెస్ చేసి చక్కగా టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. షేప్ చూడండి ఎంత బాగొచ్చిందో కదా! ఇప్పుడు మనం 4 ఇంచెస్ పెట్టామంటే టోటల్ ఈ నెక్ అనేది 8 ఇంచెస్ ఉంటుంది. అటువైపు 4, ఇటువైపు 4 కదండీ! టోటల్ 8 ఇంచెస్. ముందుగా కట్ చేసుకున్నాం కదండీ! ఆ పీస్ అనేది అలానే పెట్టుకోండి. తర్వాత మెజర్ చేసుకునేదానికి యూజ్ అవుతుంది. సో, ఇప్పుడైతే అండి నేను నెట్ క్లాత్ కూడా తీసుకున్నాను. చాలా లైట్ కలర్‌లో శారీ ఉందన్నాను కదండీ! అందుకే ఈ విధంగా మ్యాచింగ్ కోసం నేను ఈ లైట్ కలర్ నెట్ అనేది తీసుకున్నాను. సో, ఇది చాలా చక్కగా మ్యాచ్ అయితే అవుతుందండి. జనరల్‌గా అయితే మనము డార్క్ పర్పుల్ కూడా వేసుకోవచ్చు. కానీ కాంట్రాస్ట్‌లో వేస్తే లుక్ అనేది బావుంటుందని చెప్పి నేను ఈ లైట్ కలర్ నెట్ అయితే తీసుకున్నాను. ఇక్కడ మనం ప్లీట్స్ అయితే పెట్టబోతున్నామండి. అందుకే సింగిల్ లేయర్ తీసుకుంటే సరిపోతుంది. ఎగ్జాక్ట్ ఆ షేప్ ఏ విధంగా ఉందో ఆ షేప్ ప్రకారం మనం నెట్ అయితే ముందుగా ఎక్స్ట్రా తీసి ఈ విధంగా పెట్టేసుకుందామండి. ఇక క్లాత్ చుట్టూరి కట్ చేసేసి మనకి ఎంత కావాలో అంత పెట్టుకొని ఇప్పుడు తీసుకున్నా నేను. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే చిన్న చిన్న ప్లీట్స్ అనేవి కుట్టాలండి. ఈ ప్లీట్స్ అనేవి నార్మల్‌గా మనం డ్రెసెస్ కుడతాం అలా కాదండి. ముందుగా అయితే ఒక 1.5 మార్జిన్ అనేది వదిలిపెట్టి, దాని తర్వాత 1 ఇంచెస్‌కి మనం మార్క్ చేసుకుంటూ రావాలి. ఒక 1 ఇంచ్ మార్క్ చేశాక, నేను ఏ విధంగా చూపించానో ఆ విధంగా సన్నగా పట్టుకొని మనం స్టిచ్ అనేది వేయాలండి. ఇదైతే అండి చాలా ఇప్పుడు ఈ ఫ్రిల్స్ అనేది చాలా ట్రెండింగ్‌లో అయితే ఉన్నాయండి. డ్రెసెస్‌కి కూడా వేస్తున్నారు. ఇటువంటి ఫ్రిల్స్ వేస్తే చాలా అందంగా ఉంటుందండి. సో, చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే కుట్టేసాను. ఇక్కడ చూస్తున్నారు కదండీ! పేపర్ పెట్టి కుట్టా నేను. ఎందుకంటే నెట్ క్లాత్ కదా! స్టిచెస్ అయితే సరిగ్గా పడవు. పేపర్ మీద పెట్టామంటే చాలా నీట్‌గా వచ్చేస్తాయి. ఇప్పుడు నేను ఏ విధంగా పట్టుకొని కుడుతున్నానో సేమ్ అదే విధంగా మనం 8 ప్లీట్స్ అనేవి ఒక సైడ్ కుట్టాలండి. 8 ప్లీట్స్ మనం చూసామంటే హాఫ్ ఇంచ్ విడ్త్‌తో అయితే ఉంటాయి. సో, మధ్యలో 2 ఇంచెస్ వదిలిపెట్టి మళ్ళీ 8 ప్లీట్స్ అనేది కుట్టాలి. ఇప్పుడు టోటల్ మనము ఈ 8 ప్లీట్స్, ఆ 8 ప్లీట్స్ మొత్తము టోటల్ లెంగ్త్ చూసామంటే మనకి ఎగ్జాక్ట్‌గా మనకి 8 ఇంచెస్ అయితే వచ్చేసింది. సో, మరి మన నెక్ బ్రాడ్ కూడా అంతే కదండీ ఉంది. సో, దాని ప్రకారం మనం కుట్టుకోవాలి. ఇక ఎక్స్‌ట్రా మార్జిన్ అనేది వదిలిపెట్టుకొని, మిగిలిన క్లాత్‌నంతా కట్ చేసేసుకోవాలి. అర్థమైంది కదండీ! ఈ సెంటర్‌లో ఈ విధంగా ప్రిల్స్ అయితే వేసాం గదా! ఒకసారి ఈ క్లాత్ పెట్టుకొని మెజర్ చేసుకుందాం. ఎగ్జాక్ట్‌గా అయితే వచ్చేసింది. ఇక ఎక్స్‌ట్రా అనేది లోపలికెళ్ళిపోతుంది. సో, ఈ సెంటర్‌లో 2 ఇంచెస్ వదులుకున్నాను కదండీ! అక్కడ నేను బోర్డర్ అయితే కుట్టాలని చెప్పి 10.5 ఇంచెస్ తీసుకున్నాను. ఎందుకంటే మన నెక్ డీప్ కూడా 10.5 ఇంచెసే కదా తీసుకున్నా. అంత తీసుకుంటే సరిపోతుంది. మిగతా బోర్డర్ మనకి హ్యాండ్స్‌కి కూడా కావాలి కాబట్టి వేస్ట్ చేయకుండా మనము మెజర్ చేసుకొని తీసుకోవాలి. సో, ఈ బోర్డర్‌నయితే తీసుకొని, ఈ బోర్డర్‌ని ఫోల్డ్ చేసుకొని, మనం డోరీలాగా కుట్టుకొని, తర్వాత రివర్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా రివర్స్ చేసుకున్నామంటే మనకి ఒక చిన్న స్ట్రిప్ లాగా తయారైపోతుంది. సో, ఇక్కడ 2 ఇంచెస్ వదులుకున్నాను కాబట్టి, ఆ మధ్యలో కుట్టడం కోసం ఈ స్ట్రిప్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ స్ట్రిప్‌కి కూడా నేను పైపింగ్ అనేది వేస్తున్నాను. ఆల్రెడీ శారీ క్లాత్‌లోంచి తీసిన పైపింగ్ ఉంది కదండీ! ఆ పైపింగ్‌ని 2 సైడ్‌లు నేను పెట్టేసి, ఈ స్ట్రిప్‌కి కుట్టేస్తున్నాను. సో, చాలా చక్కగా మనకి బోర్డర్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ బోర్డర్ స్ట్రిప్ కుట్టాక మనము దీన్ని ఆ సెంటర్ ప్లేస్‌లో పెట్టి, చక్కగా మనము నెట్ మీద కుట్టేసుకోవాలి. ముందుగా ఇదంతా సెట్ చేసుకున్నామంటే, ఆ తర్వాత బ్లౌజ్‌కి పెట్టి మనం కుట్టుకోవచ్చు. సో, ఇక్కడ పినప్ చేసుకొని ఎగ్జాక్ట్‌గా పైన కొంచెం వదిలేసేయొచ్చండి. కింద కూడా వదిలేసి మార్జిన్‌కి మనకి సరిపడేలాగా మార్కింగ్ చేసుకొని, ఈ బోర్డర్ అనేది పెట్టుకొని కుట్టేసుకోవాలి. పైన ఎలాగో మనం నెక్ కట్ చేయాలి కాబట్టి ఫుల్ అయితే పెట్టక్కర్లేదు. ఇప్పుడు నేను బ్లౌజ్ కింద పెట్టేసి, ఆ నెక్ ఎంతుందో దాని ప్రకారం నేను సెట్ చేసుకొని, చుట్టూరు పినప్ అయితే చేసుకున్నానండి. మరొకసారి మనము కట్ చేసిన ఈ క్లాత్‌ని పెట్టి చూసుకుందామండి. చూస్తున్నారు కదా! ఎగ్జాక్ట్‌గా మనకి 8 ఇంచెస్ విడ్త్‌తో నెక్ అనేది రెడీ అయిపోయింది. సో, ఈ విధంగా నీట్‌గా పిన్ చేసుకొని చుట్టూరు కుట్టయితే వేసేసుకోవాలి. సో, మనకి నెక్ అయితే రెడీ అయిపోయింది. మరి ఇలాగే ప్లెయిన్‌గా కూడా వేసుకోవచ్చండి. లోపల వెనక పక్క తిప్పామంటే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసి మార్జిన్ పెట్టుకొని దాన్ని తర్వాత ఫోల్డ్ చేసుకొని హ్యాండ్ స్టిచ్ వేసుకున్నామంటే కనిపించకుండా నీట్‌గా ఉంటుంది. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే నెక్ అనేది కట్ చేసుకోవాలి. సో, బోట్ నెక్ కాబట్టండి మనము నెక్ డెప్త్ అనేది ఎక్కువ తీసుకోం కదా! 3 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. దీనికైతే ఇక్కడ నేను 3 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. 3 ఇంచెస్ తీసుకున్నామంటే మనం కొంచెం మడిచి కుట్టే లోపల 3.5కి అయితే అయిపోతుందండి. అందుకే 3 ఇంచెస్ డీప్ అయితే తీసుకొని విడ్త్ అయితే 4 ఇంచెస్ ఉంది కదండీ! దాని ప్రకారం మనం ఒక బాక్స్ అనేది డ్రా చేసుకొని, ఇప్పుడు మనం రౌండ్ షేప్ అనేది బోట్ నెక్ లాగా డ్రా చేసుకోవాలి. దానికి నేను ఒక పేపర్ ముక్కని ముందుగా కట్ చేసుకున్నానండి సేమ్ మెజర్‌మెంట్‌తో. ఆ ముక్క పెట్టేసి నేను ఇక్కడ షేప్ అనేది చూసుకొని నేను కట్ చేసుకుంటున్నాను. జాగ్రత్తగా మీరు కట్ చేసుకోవాలండి షేప్ అనేది.
సో, ఇక్కడ చూస్తున్నారు కదండీ పేపర్ పెట్టి నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. అది కూడా సేమ్ మెజర్‌మెంట్‌తో ఉంది. సో, ఈ విధంగా పెట్టేసి మొత్తం నేను మార్క్ చేసుకున్నాక నీట్‌గా షేప్ అనేది కట్ చేస్తున్నాను. కట్ చేశాక ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. చాలా నీట్‌గా అయితే వచ్చేసిందండి. నేను మామూలుగా అయితే ఫస్టు నెట్ వేసి ఈ విధంగా సెంటర్‌లో స్ట్రిప్ పెట్టి బ్లౌజ్ కుడదాం అనుకున్నాను. కానీ ఇంకాస్త వెరైటీగా కుట్టాలని చెప్పి ఇటువంటి చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే వేసేసాను. మరి ఈ ఫ్రిల్స్ వేసి ఇలాగైతే వదిలిపెట్టలేదండి. ఈ ఫ్రిల్స్‌ని ఇంకొంచెం డిజైనర్ లుక్ వచ్చేలాగా చేశాను. సో, ముందుగా ఈ నెక్ రౌండ్ అనేది కుట్టాలి కదండీ! దానికోసం నేను బయా స్ట్రిప్స్ అయితే తీసేసుకున్నాను. క్రాస్ స్ట్రిప్స్ అండి. సో, నెక్ చిన్నది కాబట్టి 2 లైన్ సరిపోతుంది. 1 ½ ఇంచ్ విడ్త్‌తో నేను ఈ విధంగా కట్ చేసుకొని 2 స్ట్రిప్స్‌ని బయా స్ట్రిప్స్‌ని మనం జాయింట్ అయితే చేసేసుకోవాలి. సో, ఈ విధంగా జాయింట్ చేశాక ఈ పీస్‌ని మనము సెంటర్‌లోకి ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ పార్ట్ ఏమో అటువైపు ఉంచేసి, ఈ ఓపెన్ ఉన్న పార్ట్‌ని నెక్ మీద పెట్టేసి రౌండ్‌గా కుట్టాలండి. 2 నెక్ ప్లస్ ఈ బయా స్ట్రిప్‌ని లాగకుండా నార్మల్‌గా కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడు మనం వెనక వైపుకి మడుచుకోవాలి. ఫుల్లుగా మడత పెట్టకుండా మనము సన్నటి పైపింగ్ లాగా వచ్చేలాగా మనం కొంచెం క్లాత్ కనిపించేలాగా మడత పెట్టి కుట్టామంటే మనకి పైన నెక్‌కి కూడా పైపింగ్ వచ్చినట్లు ఉంటుంది. మనకి ఈ పర్పుల్ కలర్‌లో పైపింగ్ వచ్చేసినట్లు చాలా చక్కగా మనకి వచ్చేస్తుంది. చూసారు కదండీ! నెక్ అయితే రెడీ అయిపోయింది. మనం వేసుకున్నామంటే అండి పర్ఫెక్ట్‌గా ఉంటుంది. సో, మరి ఇప్పుడు ఈ సన్నగా వేసిన మనం లైన్స్‌కి మనం ఇంకొంచెం డిజైనర్ లుక్ రావాలని చెప్పి నేనిక్కడ సిల్వర్ బీడ్స్ అయితే తీసుకుంటున్నానండి. ఈ సిల్వర్ బీడ్స్‌ని ఈ నెట్‌కి మొత్తం కుడదాం. ఎలా కుడదాం అనేది ఇప్పుడు చూద్దాము. ఒక 1 ఇంచ్ గ్యాప్‌తో మనం లైన్స్ అనేది డ్రా చేసుకుందామండి. సో, డ్రా చేశాక మనము 2 స్ట్రిప్స్‌ని పట్టుకొని మనము ఈ బీడ్స్ అయితే కుట్టాలి. సో, మరి ఇది గూడా చాలా ట్రెండింగ్‌లో ఉందండి ఇప్పుడు. ఆరి వర్క్‌లో కూడా ఇటువంటి నెట్ పెట్టి బీడ్స్‌తో ఈ డిజైన్ అనేది కుడుతున్నారు. 2 ఫ్లీట్స్‌ని పట్టుకొని మనము సెంటర్‌లో బీడ్ అనేది కుట్టేయాలి. సో, ఇదే ప్రకారంగా మనము స్ట్రెయిట్‌గా అన్ని లైన్స్‌కి 2 లైన్‌లు పట్టుకొని కుట్టుకుంటూ రావాలి. కానీ సెకండ్ లైన్‌కొచ్చే లోపల ఫస్ట్ 2 స్ట్రిప్స్ కుట్టాం కదండీ! ఆ 2 స్ట్రిప్స్‌ని వదిలిపెట్టి నెక్స్ట్ 2 స్ట్రిప్స్‌ని మనం పట్టుకొని కుట్టాలి. ఆల్టర్‌నేటివ్‌గా కుట్టుకుంటూ వచ్చామంటే మనకి ఒక డైమండ్ షేప్‌లో మనకి డిజైన్ అనేది వస్తుందండి. మొత్తం కుట్టాక మీకు చూపిస్తాను. ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి. మరి చాలా సులువుగా ఉంది కదండీ! మరి ఇటువంటి సులువైన బ్లౌజెస్ మీరు కూడా డిజైనర్ లుక్‌తో వేసుకోవాలంటే మీరు పూర్తిగా స్కిప్ చేయకుండా చూసారంటే మీరు కూడా ట్రై చేయొచ్చు. నేను ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా చెప్తున్నాను. ఇన్‌కేస్ మీకేదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ చేశారంటే నేను రిప్లై కూడా ఇస్తానండి తప్పకుండా. సో, వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. సో, ఇంకా నేను లెంగ్త్ అయితే కట్ చేసే పెట్టానండి వీడియో. ఇక మరి ఇంత డిజైనర్ బ్లౌజ్ అయితే కనీసం 15 మినిట్స్ అయినా పెడితేనే కదండీ మీకు అర్థమవుతుంది. అంతకన్నా ఫాస్ట్‌గా పెడితే అర్థం కాదు కాబట్టి అర్థం అవ్వడం కోసం నేను కాస్త లెంగ్తీ వీడియోనే పెట్టాను నేనిప్పుడు. ఇప్పుడు సెకండ్ లైన్ వచ్చే లోపల ఈ విధంగా ఆల్టర్‌నేటివ్ స్ట్రిప్స్ తీసుకొని బీడ్స్ కుట్టాలి. సో, ఇదే ప్రకారంగా మొత్తము ఈ నెక్ అంతా మనం బీడ్స్ అంతా కుట్టామంటే మనకి ఒక చక్కటి షేప్ అనేదొస్తుంది. ఒక లుక్ అనేది కూడా వస్తుంది. ఈ శారీ అయితే అండి లైట్ కలర్‌లో ఉంది. సో, లైట్ కలర్ శారీకి ఈ పర్పుల్ బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్‌లో ఇచ్చారు కాబట్టి ఈ విధంగా డిజైనర్ బ్లౌజ్ కుట్టాలని అనుకున్నాను. ఇక ఫ్రంట్ సైడ్ కూడా అండి నార్మల్‌గా మనము రౌండ్ నెక్ అయితే కుడుతూ ఉంటాము. లేదంటే నేను ఒక్కొక్కసారి అయితే స్టార్ నెక్ కూడా ఫ్రంట్‌లో కుట్టుకుంటూ ఉంటాను. సో, ఈ 2 కాకుండా పైన షోల్డర్‌కి ప్యాచ్ వేసి కుడుతున్నారు కదా! మీరు కూడా చూసే ఉంటారండి. చక్కగా షోల్డర్ దగ్గర డిఫరెంట్ క్లాత్‌తో మనకి ప్యాచ్ అనేదొస్తుంది. ఆ ప్యాచ్ వచ్చి కింద మనకి స్టార్ నెక్ లాగా వస్తుందండి. ఈసారి ఫ్రంట్ మోడల్ అనేది అది కుడదామనుకుంటున్నాను. దానికి సంబంధించిన వీడియో మీకు నెక్స్ట్ అయితే అప్‌లోడ్ చేస్తాను. అదొక సెపరేట్ లుక్ అనేదొస్తుందండి. కాంట్రాస్ట్‌తో మనము ఫ్రంట్ పార్ట్ అనేది కుట్టబోతున్నాము. సో, ఇక్కడ చూసారు కదండీ! బ్యాక్ నెక్ అయితే రెడీ అయిపోయింది. చాలా చక్కగా ఈ నెట్‌తో ఇటువంటి డిజైన్ వేసుకున్నారంటే చాలా అందంగా ఉంది కదా! మరి సెంటర్‌లో ఈ బోర్డర్ స్ట్రిప్ అనేది ప్లెయిన్‌గా ఉంది కదండీ! అక్కడ మనం బటన్స్ అయితే పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడండి మ్యాచ్ అయ్యేలాగా 3 బటన్స్ అయితే స్టిచ్ చేసుకున్నాను. అయి కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఒకసారి మీరు కూడా చూడండి. కింద వేస్ట్ బెల్ట్ కుట్టేసి ఇక డాట్స్ కుట్టామంటే మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు బటన్స్ కుట్టాక మనం లుక్ అనేది ఏ విధంగా ఉందో చూసేద్దాం. చాలా సూపర్‌గా ఉంది కదండీ! బటన్స్ కూడా చాలా చక్కగా మ్యాచ్ అయ్యాయి కదా! మరి ఈ డిజైనర్ బ్లౌజ్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికి అర్థమైందని కూడా అనుకుంటున్నాను. మరి మీకు గాని ఈ బ్లౌజ్ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేయండి.
థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.